హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మన అందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సారికి, సమస్త గురుమండలికి, సమస్త గురు పరంపరకి, సమస్త విశ్వానికి, ఈ వర్తమాన క్షణంలో ఉన్న విశ్వ చైతన్యానికి, నా స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మేడంకి సాధారణంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యు మేడం. సాధన మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహపత్రేశ్వరి గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు ఉంది. అలాగే స్వప్నేశ్వరి మేడం గారికి కూడా ఆత్మ ప్రణామాలు. వన్నెస్ వెజిటేరియన్ టీవీ వ్యవస్థాపకురాలు స్వప్నేశ్వరి మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు ఎంతగానో సహకరిస్తున్నా నా కుటుంబ సభ్యులకు, నా స్వయానికి, విశ్వంలోని అన్ని శక్తులకు నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. ఈ రోజు కూడా బ్లావెట్స్ కి చివరి భాగంలో ఉన్నామండి. బ్లావెట్స్ కి పుస్తకం చదువుతాం. థ్యాంక్ యూ. నేచర్ భలే ఉన్నట్టుంది మేడం. మీకు ఎప్పుడు పిచ్చుకల సౌండ్ వినిపిస్తుంటది. అవును మేడం. పక్కనంతా చెట్లు, కొంచెం ఇంత గడ్డి పొలాలు మేడం. అంటే గడ్డి ఉంటుంది. మామూలుగా పంట పొలాలు ఉంటాయి కదా, వరి పొలాలు, అట్లా గడ్డి చేనులు అనమాట. ఎప్పుడు ఇట్లే ఉంటుంది మేడం ఇక్కడ అంతా. కాకపోతే వెదరు కొంచెం వేడి చల్లగట్ల ఉంటుంది, కానీ ఇట్లే ఉంటుంది. అవును మేడం. అవి పిచ్చుకలు సౌండ్లు నాకు బాగా ఇష్టం మేడం. బాగా ఎప్పుడు అట్లా అరుస్తుంటే వాటిని వినుకుంటూ చూస్తూ ఉండాలన్నట్లు ఉంటది. అవును మేడం. ప్రతి దాంట్లో బుక్లో కానీ ప్రతి క్లాస్లో ఏ సౌండ్లు ఉన్నా లేకపోయినా ఇవి అరుస్తుంటాయి. ఒక్కొక్క రకమైన పురుగులు, కప్పలు ఆ సౌండ్లు వస్తుంటాయి కదా, అవన్నీ వస్తూ ఉంటాయి పక్కన. అదే నేచురల్ ఉంది మేడం అక్కడ. అవును మేడం, అలాగే ఉంది. ఆర్చిబాల్డ్ కైట్లే మాటల్లో ఆనాటి విశేషాలు అన్న వరకు నిన్న అంటే ఇంకొక పేజ్ ముందుకు ఉంది మేడం. అది అక్కడి నుంచి చదువుదాం అనిపించింది నాకు. అట్లే మేడం. మేడం ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నా రాత్రి పొద్దుపోయే వరకు రాస్తూ ఉండేది. ఆమెకు ఆడంబరాలంటే మంట. చాలా సాదాగా జీవించేది. ఏ మాత్రం భేషజం లేని మనిషి. గంభీరంగా సీరియస్ గా కనిపించాడని అహంకారం అని అపార్థం చేసుకుంటారు జనం. కృత్రిమ అలంకారాలు, కృతక సంభాషణలు నచ్చవు. ఏ చిన్న తప్పు జరిగినా క్షమించని స్వభావం. జ్ఞానం అన్నది అనుభవంతో వస్తుంది. ఇది అంతే అని ఖచ్చితంగా చెప్పకూడదు. ఎవరైనా తనకిష్టం లేని విషయాలు చెబితే మౌనం పాటిస్తుంది. ఎదురు ప్రశ్న వేసేవారు సత్యాన్ని గ్రహించలేరు, భరించలేరు అంటారు ఆమె. ఎంతమందితో ఎన్ని కబుర్లు చెబుతున్నా మేడపై గది నుండి సంకేతం అందగానే పరుగు తీస్తుంది. అది మాస్టర్ రాకకు సంకేతం. ఇండియాలోని థియోసాఫికల్ సొసైటీని దాదాపు ఆల్కాట్ సొంతం చేసుకున్నట్లే అతని పెత్తనం ఎక్కువైంది. అన్నింటిపై తన ముద్ర వేస్తున్నాడు. దాదాపుగా ఆమె అడయార్తో సంబంధం వదులుకున్నది. ఇద్దరి భావాలు వేరు కాసాగాయి. థియోసాఫికల్ లాడ్జి పనులు, అనారోగ్యము, ఎప్పుడు ఒళ్ళు నొప్పులు, నడవలేకపోయే స్థితి. అవతల సీక్రెట్ డాక్ట్రిన్ అచ్చు పని. లూసిఫర్ పత్రిక పని ఊపిరాడేది కాదు. 1885 అక్టోబరు బ్లావెట్స్ కి జీవితంలో మరపురాని సమయం. సీక్రెట్ డాక్ట్రిన్ అచ్చయి వచ్చింది. 500 కాపీలు హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. ఎడ్మండ్ రస్సెల్ డైరీ. మేడం బ్లావెట్స్కీతో నా పరిచయం ఆమె ముగింపు దశలో. అప్పటికే ఆమె చరమాంకంలో ఉంది. తరచుగా వెళ్లి కలుస్తుండేవాడిని. ఆమె పట్ల నాకు పిచ్చి అభిమానం, ఇష్టం ఏర్పడ్డది. ఆమె ఫోటో ఒకటి తీయించాలని ఆశ. ఆమెను ఫోటో స్టూడియోకు తీసుకువెళ్ళాలి రమ్మని అడిగాను. ఆ రోజు గాలి వాన. బయటకు వెళ్లేందుకు అనువైన బట్టలు కూడా లేవు ఆమెకు. ఎవరైనా బట్టలు, వస్తువులు తెచ్చి బహుకరిస్తే వెంటనే వాటిని ఎవరెవరికో ఇచ్చివేసేది.
తనకే తనకేమీ ఉంచుకునేది కాదు. అంతటి నిస్వార్థ జీవి. తన అవసరాలే తనకు తెలియని మనిషి. మొత్తానికి కాంటెస్ట్ సాయంతో సాయంత్రానికి మేడంను ఒప్పించాను. అప్పటిదాకా బయట కోచ్ వెయిట్ చేస్తూనే ఉంది. తనకు బయటకు రావడం ఇష్టం లేదు. అబ్బా చంపేస్తున్నారు అని విసుక్కుంది. వర్షానికి నేలంతా చిత్తడిగా ఉంది. రాళ్ల మీద కాళ్ళు జారుతున్నాయి. నేను నడవలేను అని పేచిపెట్టింది. ఒంటికి షవల్స్ చుట్టుకుంది. బంటివాడి సహాయంతో బగ్గీలోకి ఎక్కించాం. మేడం బ్లావెట్స్కీకి సాయం చేస్తున్న కాంటెస్ట్ సామాన్యురాలు కాదు. స్వీడన్ రాయబారి భార్య. మొదట లండన్ వచ్చినప్పుడు ఆమెకు గన్మన్ ఎస్కార్ట్ ఉండేది. అలాంటి మహిళ ఇప్పుడు బ్లావెట్స్కీకి తన ఎస్కార్ట్, దాదాపు సేవకురాలు. కాంటెస్ట్ సరదాగా ఉంటుంది. నేను కార్పెట్ల మీద నడిచిన దాన్ని ఇప్పుడు మరొకరి కార్పెట్లు తుడుస్తున్నాను. ఈ విషయం నా హస్బెండ్ కు తెలిస్తే నన్ను ఇక్కడే పాతి పెడతాడు. తీరా ఫోటో స్టూడియోకి వెళ్ళిన తర్వాత మేడం ససేమిరా ఫోటో దిగనని పేచి పెట్టింది. నేనేమైనా నటినా ఆర్టిస్టునా? నాకెందుకు ఫోటోలు అని అంటూనే సరేలే కూర్చుంటా, ఒక్కటంటే ఒక్కటే తీయండి అన్నది. దయచేసి నవ్వండి అన్నాడు ఫోటోగ్రాఫర్. ఆమెకు నవ్వడం రాదు, ఎప్పుడూ సీరియస్సే. మేడం అంత సీరియస్ గా ఉంటే ఫోటోలో మీరుండరు, మీ దయ్యం ఫోటో వస్తుంది అన్నారు ఫోటోగ్రాఫర్. అప్పుడు పక్కన నవ్వింది. బహుశా జీవితంలో అదే మొదటిసారి నవ్వడం ఆమె గారు. ఆమె జీవితంలో ఒకేసారి నవ్వడం, ఒకేసారి కన్నీరు పెట్టడం జరిగింది. అనిబిసెంట్ అంతరంగం 1889. ఈ మధ్య కాలంలో నాలో అశాంతి ఎక్కువ అవుతోంది. 4 సంవత్సరాలుగా నాపై నాకే నమ్మకం సడులుతోంది. సేవా కార్యక్రమాలు తృప్తి నివ్వడం లేదు. ఇంతేనా జీవితం? ఏం సాధిస్తున్నట్లు? నా కలలు వేరు, ఆశయాలు వేరు. నా కలలు నిజమవుతున్నాయా, ఆశయాలు నెరవేరుతున్నాయా ఏమో. దేశంలో సైకాలజీకి ప్రాముఖ్యత పెరుగుతోంది. మనస్తత్వం ఒక శాస్త్రం అయ్యింది. మనస్సు మనిషిని నడిపిస్తోంది. హిప్నసిస్ లో ప్రయోగాలు మనసు లోతుల్ని వెతుకుతున్నాయి. స్వప్న చైతన్యాలు రెండు మానసిక చర్యల, మానసిక వికారాల, క్లయర్ ఆడియన్స్ థాట్ రీడింగ్ వల్ల ప్రయోజనం ఎంత? అంతకు మించి మరేమీ ఉండదా? లేదా ఇంకా ఏదో నిగూఢ శక్తి మనిషిలో ఉంది, మనిషిని నడిపిస్తోంది. అది నాకు కావాలి. 1889 చివరకు ఎన్ని కష్టాలు రాని నా ఆశయం నెరవేర్చుకోవాలన్న తపన ఏర్పడ్డది. పట్టుదల పెరిగింది. చీకటి పడితే చాలు ఆలోచనల ముసళ్ళు. జీవితానికి అర్థం ఏమిటి? అసలు జీవితం అంటే ఏమిటి? ఏది మనిషి గమ్యం? ఆ తీరం అతి దగ్గరలోనే ఉందని అనిపించసాగింది. అలా 2 వారాల అంతర్మతనం. అంతలో నా వద్దకు 2 పుస్తకాలు వచ్చాయి మిస్టీరియస్ గా. అవి చాలా బరువైన పుస్తకాలు. ది సీక్రెట్ డాక్ట్రిన్ 2 భాగాలు. రచయిత మేడం బ్లావెట్స్కీ. మేడం వీటిని సమీక్షించగలరా? మా స్టాఫ్ బాయ్స్ వల్ల కాదు ఆ పని. మా స్టాఫ్ కి వాటిని అర్థం చేసుకునే ఓపిక, జ్ఞానం లేవు. మీకు ఇలాంటి విషయాలపై అభిరుచి ఉందని తెలుసు. రివ్యూ రాసి ఎడిటర్ కి ఇచ్చి బ్లావెట్స్కీ మేడం ని నాకు పరిచయం చేయగలరా అని అడిగాను. ఆమె రాసిన పుస్తకాల్ని నేను పాఠకులకు పరిచయం చేస్తున్నాను. కాదనదని నమ్మకం. స్టీడ్ వెంటనే అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేశాడు. ఒకనాటి సాయంత్రము హెర్టర్డ్ బర్రోస్ నేను కలిసి బయలుదేరాం. అతని భావాలు నా భావాలు కలుస్తాయి. నాటింగ్ హిల్ స్టేషన్ నుండి లాన్స్ డౌన్ రోడ్డుకు చేరాం. 1 నిమిషం ఆగి హాలులోకి వెళ్ళాం. మా ముందర ఓ భారీ విగ్రహం కుర్చీకి నిండుగా కూర్చుని ఉంది. మమ్మల్ని చూడగానే మేడము, మై డియర్ మిస్టర్స్ విసెంట్, ఐ హ్యావ్ సో లాంగ్ విష్డ్ టు సీ యూ అన్నది. నా చేతుల్ని ఆమె చేతులకు తీసుకుని వెచ్చగా నొక్కి ఎంతకీ వదలలేదు. మొదటిసారిగా బ్లావెట్స్కీ కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆమె చూపులతో నా చూపులు కలిపాను. అది గుర్తింపా, స్వీకారమా, స్పందన, ఇద్దరం ఒకటైన భావన. నా గుండె దడదడ కొట్టుకుంది. ఆ క్షణంలో నావి అసలే విప్లవ భావాలు. వేటగాడి చేతికి చిక్కిన హరిణం నేను. ఆమె నా చేతులు ఒడిసి పట్టుకున్న తీరుకు
నా జీవిత సర్వస్వం నా జీవితం సర్వస్వం, నా భవిష్యత్తు తన చేతిలో పెట్టినట్లు అనిపించింది. తన ఎదురుగా కూర్చున్న నాకు తన జీవిత కథను సూక్ష్మంగా వివరించింది. చేతిలో సిగరెట్ కాలుతూనే ఉంది. తన కథ చెబుతూనే ఉంది. గంటలు గడిచాయి. ఎంతసేపు చెప్పినా అతీంద్రియ శక్తుల గురించి, ఆధ్యాత్మికత గురించి ముచ్చటే లేదు. అన్ని సామాజికమైన ముచ్చట్లే, అన్ని సాదాసీదా కబుర్లే. మేము సెలవు తీసుకుని బయలుదేరడానికి లేచాం. ఆమె క్షణకాలం నా కళ్ళలోకి తీక్షణంగా చూసి కంపిత స్వరంతో అన్నది, బీసెంట్, నువ్వు వచ్చి నాతో కలవరాదు. తర్వాత షాన్నాళ్లకు బ్లావెట్స్కి అన్నది, అమ్మాయి, నీకు అహంకారం ఎక్కువ. నీకు లూసిఫిల్కున్నంత గర్వం ఉంది అని. అనిబిసెంట్ 1889 జూలై. నాకు రాజకీయాలు శ్రంతి ఎక్కువ, సమాజ సేవ నా వ్యాపకం, పేదల ఉద్ధరణ నా ఆశయం. హెర్బర్డ్ బర్రోసిస్తో కలిసి ప్యారిస్ లో జరిగే లేబరు సమావేశాలకు వెళ్ళాను. వారం రోజులు సమావేశాలు మధ్యలో వీలు కల్పించుకొని ఫౌంటైన్ బ్లూలో ఉన్న మేడం బ్లావెట్స్కీని చూడ్డానికి వెళ్ళాను. అప్పుడు ద బుక్ ఆఫ్ ద గోల్డెన్ ప్రెసెప్ట్స్ రాస్తోంది. అదే ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఎదురుగా ఒక పుస్తకము లేదు. అంతా విజన్. ఇండియాలో ఉండగా కంఠస్థం చేసిన తెలుగు పద్యాలను తన సొంతం చేసుకొని రాస్తున్న పుస్తకం అది. నేను స్క్రిప్ట్ చదివాను. అద్భుతమైన రచన అది. నేను అడిగాను, మేడం, స్పిరిట్స్ అనేవి నిజంగా ఉన్నాయా? ఆమె నన్ను దగ్గరగా పిలిచింది. తన చేతి నా తల మీద ఉంచింది. నా తలలోని ఎముకలు కదిలిన శబ్దం వినిపించింది. నా వెన్నులోంచి జర కరెంట్ పాస్ అయింది. ఊగి తూగి పడిపోయాను. జిఆర్ఎస్ మీడ్, ఆగస్టు 1889. ఆగస్టులో నేను మేడం బ్లావెట్స్కీ పనిలో చేరాను. అప్పట్లో ఆమె జెర్సీ ద్వీపంలో ఉంటున్నారు. టెలిగ్రామ్ అందగానే బయలుదేరి వెళ్ళాను. నా ఉద్దేశంలో మేడం అందరినీ అతిగా నమ్ముతుంది, మోసపోతుంటుంది. ఆమె పైన వచ్చిన అపవాదులన్నింటికీ కారకులు తను అమితంగా నమ్మినవారు. నిజం మొహం మీద చెప్పేస్తుంది. ఏ విషయాల్ని భావాలను మనసులో దాచుకోవడం ఆమెకు చేతగాదు. నేను వచ్చి రాగానే తనకు వచ్చిన ఉత్తరాలు కట్టలు నాకు చూపించి వాటికి జవాబులు రాయమంది. ఇప్పుడు వాటికి జవాబులు వెళ్ళకపోతే నాతో పాటు అవి చచ్చిపోతాయి అంది. ఆ తర్వాత లూసిఫర్ పత్రిక పని. అప్పుడు బెర్ట్రమ్ కైట్లే సబ్ ఎడిటర్. పత్రికలో ప్రతి పేజీ తను చదవందే అచ్చు కావడానికి వీల్లేదు. చివరి నిమిషం దాకా గ్రూపులు దిద్దుతూ మార్పులు చేస్తుండేది. ఒక రోజున మేడం నా గదికి వచ్చి ఒక రాత ప్రతి నా చేతికిచ్చి, చదివి నీ అభిప్రాయం స్పష్టంగా చెప్పు అన్నది. బాగుంది అన్నాను. తనకు నచ్చలేదు. తనకు రచనలో స్పష్టత ఉండాలి. అది లేనిదే ఆమెకు నచ్చదు. ముందుగా ఇతరుల చేత చదివించి అభిప్రాయం అడుగుతుంది. అది అలవాటు. ఆర్చిబాల్డ్ బెర్ట్రమ్ విదేశాలకు వెళ్ళాక మొత్తం పని నా పైన పడ్డది. లూసిఫర్ పత్రిక ఎడిటర్ తను. అయినా స్క్రిప్టులు చదివేది కాదు. ప్రూఫ్లు వచ్చాక చదువుతుండేది. వ్యాసం పెద్దదిగా ఉండకూడదు. మాటల్ని ఓపిగ్గా చెక్కబెట్టేది. ఎక్కువైతే తీసేసేది. వ్యాసాలు ఎడిట్ చేయడం, ఒక క్రమంలో పెట్టడం తన పని. చివరి నిమిషంలో సంపాదకీయం రాస్తుండేది. మేడం బ్లావెట్స్కీ గొప్ప రచయిత్రి మాత్రమే కాదు, మంచి జర్నలిస్టు కూడా. 23 ఆఖరి పోరాటం. అధ్యాయం 23. అనిబిసెంట్ అభిమానంతో బహూకరించిన ఇల్లు 1890 జూలైన థియోసాఫికల్ సొసైటీకి కొత్త కేంద్రాలయం అయింది. అదే మేడం బ్లావెట్స్కీ నివాసం కూడా. ఒక గదిలో మేడం తన అంతరంగిక బృందాన్ని కలుసుకునేది. 12 మందికి ఒక ఈసాటరిక్ గ్రూపుగా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. ఒక విధంగా అది ధ్యాన శిక్షణ కేంద్రం. ఈ ఇన్నర్ గ్రూపులో రాణించిన వారు తర్వాత థియోసఫీ కేంద్రాలకు వారసులవుతారని ఆమె ఆశ. మార్చి మాసంలో
ద కీ టు థియోసఫీ ప్రచురణ జరిగింది. బ్లావెట్స్కీ విపుల వ్యాఖ్య రాసింది. అమెరికాలోని బోస్టన్ లో జరిగిన అమెరికన్ థియోసఫికల్ సమారోహానికి వెళ్లిన అనిబిసెంట్ తిరిగి వచ్చేసరికి ఇన్ఫ్లుయెంజా ప్రబలింది. థియోసఫికల్ సొసైటీ ఉద్యోగులు చాలా మంది ఆ రోగం బారిన పడ్డారు. బ్లావెట్స్కి తీవ్రంగా జ్వరం వచ్చింది. శ్వాసించడం కూడా కష్టమైంది. ఇన్నర్ గ్రూప్ బ్లావెట్స్కి ప్రత్యేక యోగ శిక్షణకు ఎన్నిక చేసుకున్న 12 మందిలో 6 పురుషులు, 6 మహిళలు. మహిళలు కాంటెస్ వాచ్ మైస్టర్డ్, మిసెస్ కూపర్ ఓక్లే, మిస్ ఎమిలీ కిస్లింగ్ బరీ, మిస్ లారా కూపర్, మిసెస్ అనిబిసెంట్, మిసెస్ ఆలిన్స్ క్లేటర్. పురుషులు డాక్టర్ ఆర్చిబాల్డ్ కైట్లే, హెర్బర్డ్ కొరిన్, క్లాడీ రిట్, మీడ్ స్టర్డీ, వాల్టర్ వోల్ట్. వీరి సాధనకు ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. మేడం తన గది నుంచి ఆ గదికి డైరెక్టర్ గా వెళ్లే వీలుంది. ఆ గదిలోకి బ్లావెట్స్కి 12 మంది శిష్యులు తప్ప అన్యులకు ప్రవేశం లేదు. మగవారిని కుడివైపున, మగవల్ని ఎడమ వైపున అర్ధచంద్రాకారంలో కూర్చోబెట్టుకుని తాను మధ్యలో ఉండి మెడిటేషన్ చేయించేది. దృశ్యాలు, సాదృశ్యాలు. ఈస్టర్ విండస్ట్ అనుభవం. నేను మొదటిసారి కలిసినప్పుడే మేడం బ్లావెట్స్కి నా పైన చెరగని ముద్ర వేసింది. నా ఫ్రెండ్ ఒక ఆమె తన మీటింగుకు తీసుకువెళ్ళింది. రోజు సాయంత్రము పూట జరిగే సత్సంగం అది. మేడం గొప్ప వ్యక్తి అని విన్నాను, కానీ అంత గొప్ప యోగిని అని నాకు తెలియదు. ఆమెది ఆధ్యాత్మిక తేజస్సు. ఆరా మొదట కేవలం ఆమెను చూద్దామన్న ఉత్సాహంతో మాత్రమే వెళ్ళాను. నాకు థియోసఫీ అంటే తెలియదు, దానిపైన ఎలాంటి అభిరుచి లేదు. సమావేశం అందరం పూర్తిగా జనంతో నిండిపోయింది. మేము హాలు మధ్యలో కూర్చున్నాం. వేదిక పైన 2 కుర్చీలున్నాయి. ఆ ప్రక్కన వక్త ప్రసంగానికి ఒక స్టాండు, 2 మహిళలు ఒకేసారి వేదికపైకి వచ్చారు. ఒకరు అనిబిసెంట్, ఆమె లాడ్జ్ ప్రెసిడెంట్. రెండవ ఆమె మరీ పొడవు కాదు, కానీ లావుగా ఉంది. మంచి ఆకర్షణీయమైన పర్సనాలిటీ. బహుశా ఆమె మేడం బ్లావెట్స్కి అనుకున్నాను. నా గర్ల్ ఫ్రెండ్ చెవిలో ఏదో చెప్పబోతుండగా ఉష్, సైలెన్స్ అని నా నోరు మూయించింది. నో టాక్, నో మర్మర్, పిన్ డ్రాప్ సైలెన్స్ అన్నది. నేను చాలా దేశాలు తిరిగాను, గొప్ప గొప్ప వ్యక్తుల్ని చాలా మందిని కలిశాను. నటులు, కళాకారులు, రచయితలు, రాజకీయవేత్తలు ఎందరినో చూచాను. బ్లావెట్స్కి వంటి నిరాడంబర వ్యక్తిని ఎక్కడ చూడలేదు. పెద్ద కుర్చీలో నిండుగా కూర్చున్నది. భుజాల పైన ఒక శాలువా కప్పుకొని చిన్నగా అనిపించింది. ఆమె ముఖం, కళ్ళు మాత్రం స్పష్టంగా కనిపించాయి. చేతులు ఒడిలో పెట్టుకుని ఒద్దికగా కూర్చుంది. ఆమెలో విశేష ఆకర్షణ, ప్రేమ. ఆమె చూపుల్లోంచి ప్రేమ ప్రవహిస్తుంది. అలా చూస్తూ కూర్చుండిపోయాను. ఆమె స్థానంలో సినిమాలో వలె బొమ్మలు కనిపించాయి. దృశ్యాలు వస్తూ మాయమవసాగాయి. ఆ దృశ్యాలు, ఆ రూపాలు నేను ఎప్పుడు చూసినవి కావు. ఎప్పటివో, ఏ కాలం నాటివో, ఎవరివో. అప్పటికి నాకు ఆరా గురించి అస్సలు తెలియదు. అవి ఈజిప్ట్ దృశ్యాలు, ప్రాచ్య దేశాల దృశ్యాలు, పూర్వకాలపు గుడులు, కట్టడాలు, కొండలు, లోయలు, ఆశ్రమాలు. ఆ దృశ్యాలు చూస్తూ మైమర్చి పరవశించిపోయాను తప్ప ఆమె చెప్పే విషయాలు ఒక్కటి వినలేదు. ఆ రోజునే నేను మారిపోయాను. నేను మరొక అద్భుత ప్రపంచంలోకి వెళ్ళిపోయాను. కాంటెస్ వాస్ట్ మైస్టర్, మార్చి 1891. గురువారం సమావేశాలు మామూలుగా జరుగుతున్నాయి. ఎప్పుడో గాని మేడం బయటకు రావడం లేదు, ఎవరికీ కనిపించడం లేదు. రోజుల తరబడి తలుపులు మూసి తన గదిలోనే ఉండిపోతుంది. ఆమె గదిలోంచి తోటలోకి దారి ఉంది. అది రహస్య గది. ఆ గదిలోకి వెళితే బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. మనిషి బాగా నీరసించింది, చిక్కి సన్నబడ్డది. ఏకాంతంగా ఉంటే కాస్త శక్తి ఉంటుంది, ఎవరితో మాట్లాడినా అలసిపోతుంది. ఆయాసం వస్తోంది. బంధువులు, శిష్యులు, సొసైటీ మెంబర్లు ఎవరూ ఆమెను చూడడానికి వీలు లేదు. తన శరీరం శిథిలమైన ఆలయం అంటుంది. కదిపితే ముక్కలవుతుందట. ఆమె కూపరు, లారా కూపరు. ఏప్రిల్ 21, మే 8,
1891. ఆ రోజు మంగళవారం ఏప్రిల్ 21. కొన్నాళ్ళు థియోసాఫికల్ సొసైటీ హెడ్ క్వార్టర్స్ లో ఉందామని వెళ్ళాను. కానీ ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి. అక్కడే కొన్ని వారాలు ఉండిపోవలసి వచ్చింది. మేడం కాస్త ఆరోగ్యంగానే ఉన్నట్టు కనిపించింది. ఏప్రిల్ 23 గురువారం లాడ్జి సమావేశాలకు వచ్చింది. మిత్రులతో ఉత్సాహంగా కబుర్లు చెప్పింది. కార్యక్రమం అవగానే ప్రక్కనే ఉన్న తన గదికి వెళ్ళింది. హెడ్ క్వార్టర్స్ లో ఉండేవారు ఆమె వెంట గదిలోకి వెళ్లి సెలవు తీసుకుని వారి వారి గదులకు వెళ్లిపోయారు. శనివారం వరకు మేడం బాగానే ఉన్నారు. నా చెల్లెలు ఇసాబెల్ కూపర్ ఒక్లే, నేను మరో ఇద్దరు రాత్రి 11 గంటల వరకు మేడం చెప్పే కబుర్లు వింటూ కూర్చున్నాం. ఆమె గుడ్ నైట్ ఆల్ చెప్పి తన బెడ్రూమ్ కి వెళ్లిపోయింది. మర్నాడు ఉదయం మెయిడ్ సర్వెంట్ పరిగెత్తుకు వచ్చింది నా గదికి. రాత్రంతా మేడం నిద్రపోలేదు, మూలుగుతున్నారు, మధ్యన చలి తట్టుకోలేక వణికిపోయారు అని చెప్పింది. వెంటనే డాక్టర్ కు కబురు చేశాం. ఆ రోజంతా మేడం మూసిన కన్ను తెరవలేదు. మగత నిద్ర, మధ్య బాధతో మూలుగు, కళ్ళు తెరిచినా బాధపడేది. సాయంత్రానికి డాక్టర్ మెన్నెల్ వచ్చాడు. మేడంకు ఇన్ఫ్లుయెంజా అని చెప్పాడు. టెంపరేచర్ 105 డిగ్రీలుంది. ఆదివారానికి ఆమె పరిస్థితి మరీ ఆందోళనకరంగా మారింది. లాడ్జిలో ఉన్న వారికి ఒకరి తర్వాత ఒకరి ఫ్లూ జబ్బు చేసింది. ఏప్రిల్ 30 గురువారం సాయంత్రానికి గొంతు ఇన్ఫెక్షన్ ఎక్కువైంది. మింగుడు పడడం లేదు, గొంతు నొప్పి, దానికి తోడు దగ్గు, శ్వాస తీసుకోవడం కష్టమైంది. సోమవారానికి పరిస్థితి మెరుగుపడలేదు, దగ్గు మరీ ఎక్కువైంది. డాక్టర్స్ చూసి గొంతులో కుడివైపున కణతి ఏర్పడిందని చెప్పాడు. ఆవిరి కాపడం పెడితే గడ్డ తగ్గుతుందని సలహా ఇచ్చాడు. కాపడంతో కాస్త వాపు నొప్పి తగ్గింది. మే 3 నాటికి మేడం చాలా నీరసించింది. మందు బిళ్ళలు మింగలేకపోయింది. తిండి అసలు లేదు. బాధ మృత్యువుతో పోరాటం సాగిస్తుంది. బయట వారికేం తెలుస్తోంది ఆ భీకర పోరాటం? మే 6 బుధవారం బట్టలు వేసుకొని ముందు గదిలోకి వచ్చి కూర్చుంది. అక్కడే లంచ్ తీసుకుని సోఫాలో పడుకుండిపోయింది. సాయంత్రానికి ఆరోగ్యం మెరుగైనట్లు డాక్టరు చెప్పాడు. జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. మే 7 గురువారము సిట్టింగ్ రూమ్ లోకి వచ్చి కార్డులు ఆడింది. పేషెంట్స్ ఆడుకోవడం ఆమెకు హాబీ. అది రిలీఫ్. 5 గంటల ప్రాంతంలో డాక్టర్ మెన్నెల్ వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. మేడంను అభినందించాడు. ఇంకా భయం లేదు, ధైర్యంగా ఉండండి మేడం అన్నాడు. ఎస్ డాక్టర్, నా శక్తి మేరకు ధైర్యంగానే ఉంటాను అంటూ తనొక సిగరెట్ వెలిగించి డాక్టర్ కి ఒకటి ఇచ్చింది. అదే చివరి సిగరెట్ అయింది. ఆ రాత్రే చివరి రాత్రి అయింది. ఆ రాత్రి భయంకరమైన బాధను భరించలేకపోయింది. విలువెల్లాడిపోయింది. శ్వాస ఆడక అవస్థ పడ్డది. ఏ మందు వాడినా గుణం కనిపించలేదు. తర్వాత కుర్చీలో మెత్తటి పరుపులు వేసి కూర్చోబెట్టాం. ఉదయం 4 గంటలకు కాస్త నెమ్మదించింది. మే 8న ఉదయం 11:30 గంటలకు రిట్ వచ్చి చెప్పాడు, మేడం పరిస్థితి చేయి దాటిపోతోందని. గదిలోకి పరిగెత్తి చూడగానే అనిపించింది అంతా అయిపోయిందని. ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని బిళ్ళ ఇచ్చాను. నీళ్ల గ్లాసు చేతిలోకి తీసుకుని పట్టు దొరక వదిలేసింది. నేనే నీళ్ల గ్లాసు పెదవులకు అందించాను. స్పూనుతో సూపు తినిపించాను. అదే లాస్ట్ సప్పర్. కొంచెం త్రాణ వచ్చింది, కొంచెం పర్వాలేదని నర్స్ చెబుతుండగానే మేడం మెడ వాలిపోయింది. ప్రాణం పోయింది. కళ్ళలో కాంతి తగ్గిపోయింది. మేడం దీర్ఘంగా ఆలోచించే సమయంలో ఒక పాదం నేలను ఆంచి ఆడిస్తుండేది. అది అలవాటు. చివరి శ్వాస వరకు ఆమె కాలు ఆడించడం మానలేదు. కాళ్ళు కదలడం ఆగిపోగానే నర్సు బయటికి వెళ్లిపోయింది. సిఎస్ రిట్, WR వోల్ట్, నేను మాత్రం మేడం పక్కన మిగిలాం. ఇద్దరు మేడం ఎదురుగా కూర్చొని చేతులు పట్టుకున్నాం. నేను ప్రక్కన నిలబడి తల పట్టుకున్నాను. అలా కొన్ని నిమిషాల పాటు మా ముగ్గురిలో కదలిక లేదు. మేడం శ్వాస ఎప్పుడు నిలిచిపోయిందో ఎవరం గమనించలేదు. ఆమె ప్రశాంతంగా వెళ్లిపోయింది. మేం నిలబడి ప్రార్థన చేశాం. జూలియా కైట్లీ. మేడం బ్లావెట్స్కి చనిపోయి కొద్ది రోజులు గడిచాయి. ఒక రోజు రాత్రి
మేడం వచ్చి నన్ను నిద్ర లేపింది. ఆమె చనిపోయిందనే విషయం జ్ఞాపకం రాలేదు. నిద్ర లేచాను. మేడం నవ్వుతూ పలకరించింది. నా కళ్ళల్లోకి ప్రేమగా చూసింది. అంతలో ఆమె రూపం అరూపం కాసాగింది. తర్వాత ఆమె మగవాని రూపం ధరించింది. మేడం రూపురేఖలు పురుషుని రూపంలోకి పరివర్తనం చెందాయి. పురుష రూపంలోకి మారిన తర్వాత నా వైపు చూసి, బాగా చూడు అంటూ గోడ మీద ఉన్న ప్లావెట్స్ కి చిత్రపటం మీద చేయి పెట్టి నెమ్మదిగా గదిలోంచి నిష్క్రమించింది. మగవాడుగా మారిన మేడం బ్లావెట్స్ కి చిత్రం ఏమిటంటే, ఆ పురుష పుంగవుడు తర్వాత చాలా సార్లు నాకు దర్శనమిచ్చాడు. పగటి వేళల్లో పని చేసుకుంటున్న సమయంలో వచ్చి పలకరించేవాడు. మేడం బ్లావెట్స్ కి ఫోటోలోంచి బయటకు వచ్చి రూపం దిద్దుకున్న ఆ వ్యక్తి ఎవరు? బ్లావెట్స్ కి తర్వాతి జన్మ రూపమా? అది కావచ్చు. ఎవరు నిరూపించగలరు? ప్రజ్ఞ తప్ప. 24వ అధ్యాయము స్మృతి పథంలో. మేడం బ్లావెట్స్ కి మరణం లేదు. ఆమె భౌతిక శరీరం కనిపించదు. అశరీరిగా, కాంతి శరీరిగా ఆమె ఉంది. చైతన్యంగా జీవిస్తోంది. బ్లావెట్స్ కి ఆఖరి పోరాటం భౌతికంగా ఆగింది, భావపరంగా కొనసాగుతుంది. చివరి రోజుల్లో ఎంతగా ఆరోగ్యం చెడిపోయినా, బలహీనపడినా పని చేస్తూనే ఉంది. మధ్య మధ్య అంతర్ముఖం అవుతూ సమాధిలో గడిపేది. విరామంలో శక్తిపాతం జరిగేది. మాస్టర్ల శక్తిని అందుకుంటుండేది. తిరిగి ఉత్సాహం పొందేది. 24 గంటలు రాత, ఆలోచన, థియోసఫీ ఇవే వ్యాపకాలు. ఆమెది అలుపు లేని రాత పని. ఆమె చివరి రచన నా పుస్తకాలు రాస్తుండగా ఇన్ఫ్లుయెంజా వ్యాధికి గురైంది. ప్రమాదం ముంచుకొచ్చింది. మృత్యు వచ్చి ముంగిట కూర్చుంది. అసలే చాలా సంవత్సరాలుగా వీడని అనారోగ్యం రోగాన్ని తట్టుకునే శక్తి కోల్పోయి నీరసించింది. 1891 మే 8న శాశ్వతంగా కన్ను మూసింది. అవతార కార్యం పూర్తి చేసుకొని పుట్టింటికి వెళ్లిపోయిన పుణ్యవతి. ఆమెకు దహన సంస్కారం తర్వాత చితాభస్మాన్ని, అస్థికలను అడయారు, న్యూయార్కు, లండన్ నగరాలకు పంపారు. ఆ 3 తావులు ఆమెకు ఇష్టమైనవి. బ్లావెట్స్ కి భౌతిక మరణం తర్వాత ఆమె కృషికి విలువ కట్టడం సాధ్యం కాని పని. ఆమె ఏం చేసింది? చేయవలసిన పని పూర్తి చేసిందా? ప్రపంచానికి పరమ గురువుల్ని, మాస్టర్స్ ని, మహాత్ముల్ని పరిచయం చేసింది. గుప్తంగా ఉన్న దివ్య జ్ఞానంపై తెర తీసి లోకానికి చూపించింది. మాస్టర్ల ఆచూకీ తెలుసుకొని ఈ తరానికి అందించింది. అయితే బ్లావెట్స్ కి ఆశించిన మహత్కార్యం కొంతవరకే పూర్తి చేయగలిగిందనిపిస్తోంది. థియోసఫీ అంటే దివ్య జ్ఞానము అందించగలిగింది, కానీ యోగా వర్క్, ఇసాటరిక్ ప్రారంభించనే లేదు. ప్రచారం జరిగింది, కానీ వినిమయం జరగలేదు. ఆమె మరికొంతకాలం జీవించి ఉంటే తాను కలగన్న ఆశించిన పనులు పూర్తి చేసి ఉండేది. ఆమె ఎక్కడికి పోలేదు. నిర్మాణకాయ ధరించి నిర్మాణాత్మక కృషిలోనే ఉంది. మరొకసారి జన్మించి ఆ పని పూర్తి చేయవచ్చు కదా, లేక మరొకరిలో తన ప్రజ్ఞను ప్రవేశింపజేయవచ్చు. మాస్టర్ సహకారం ఉంటే కాని పని ఏముంది? ఎప్పటికైనా నిలబడేది మాస్టర్ యోగం. మనిషిగా పుట్టిన తర్వాత మరణం తప్పదు. మనిషి ఆశయం మనిషి మరణంతో ఆగిపోదు. అపజయాలు కాకపోయినా తాత్కాలిక వైఫల్యాలుంటాయి. కాలం గాయాన్ని మాన్పుతుంది. మచ్చలు మాసిపోతాయి. అపజయాల తర్వాత వచ్చే విజయాలకు విలువ ఎక్కువ. ముందు విజయాలు కలిగి తర్వాత కలిగే అపజయాల వల్ల ఘోర నష్టం కలుగుతుంది. బ్లావెట్స్ కి ఎప్పటికీ తన పుస్తకాలలో సజీవంగా ఉంటుంది. మంచి పుస్తకం మహర్షి హృదయం లాంటిది. వారికి కాలదోషం ఉండదు. మేడం పుస్తకాలు ఏవి కాలక్షేపానికి రాసినవి కావు. డబ్బు సంపాదన కోసం రాసినవి అంతకన్నా కాదు. గుండెలోంచి పొంగి వచ్చిన ఉద్వేగాలకు నకళ్ళు, హృదయం నుండి పొంగి వచ్చిన ప్రేమామృత భాండాలు, ఆధ్యాత్మిక వనరులు. మొదట రాసిన పుస్తకం ఇసిస్ అన్వీల్డ్. మనిషి తనకు తెలిసిన మనిషి కన్నా చాలా చాలా గొప్పవాడు అన్నది ఇసిస్ ప్రాతిపదిక. ప్రతి మనిషిలో ఎన్నో శక్తులు నిగూఢంగా ఉన్నాయి. ఇంతవరకు పాశ్చాత్య దేశాల మేధావి వర్గానికి ఆ రహస్యం తెలియదు. మనిషి బుద్ధివంతుడు అయితే చాలదు.
ఆత్మజ్ఞాని కావాలి. మహాత్ములకు మహర్షులకు మరణం ఉండదు. వారు అమరులు, అమృతులు. వారు పరమ గురువులుగా శాశ్వతులు. మనకు వివేకం కలిగించేది, జ్ఞానం ప్రసాదించేది ఆ మాస్టర్లే. తన శక్తికి తాను తెలుసుకోకపోవడం అజ్ఞానం. ప్రతి మనిషి ప్రయత్నిస్తే దివ్య జ్ఞానం పొందగలడు. ప్రతి మనిషి దేవుడే. దేవుడంత ఎత్తులకు మనిషి ఎదగగలడు. ఇసిస్ అన్వీల్డ్లో ఆ ప్రయత్నంలో ఎదురయ్యే ప్రమాదాలను పేర్కొనడం, కష్టాలను చూపడం జరిగింది. ఆ పుస్తకంలో థియోసఫీ సిద్ధాంతాన్ని, సందేశాన్ని క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇండియాలో థియోసఫీ ప్రచారానికి అండగా థియోసఫిస్టు పత్రిక ప్రారంభించింది. అందులో అభ్యుదయ భావాలు గల వ్యాసాలు ప్రచురించేవారు. భారతీయ తత్వంపై ప్రచురించిన రచనలు పాశ్చాత్యులను ఆకర్షించాయి. ఒక విధంగా ప్రాకృష్యమాల మధ్య సన్నని వారధి ఏర్పడింది. అవగాహన పెరిగింది. అదే విశ్వ సౌభ్రాతృత్వ భావన నెలకొనడానికి ఆధారమైంది. 1888 నాటికి ముఖ్య గ్రంథం సీక్రెట్ డాక్ట్రిన్ తయారైంది. మానవావిర్భావము, సృష్టి, పరిణామము మొదలైన విషయాల పట్ల తాత్విక శాస్త్రీయ అవగాహన ఏర్పడ్డది. ఇసిస్ అన్వీల్డ్ కన్నా దీనిలో విస్తృత పరిశీలనకు అవకాశం ఏర్పడ్డది. ప్రాచీన మతాలు, విశ్వాసాలు, అధునాతన విశ్వాసాలు, నిజాలు, తాత్విక విషయాలు విపులంగా చర్చించబడ్డాయి. కాలగర్భంలో దాగిన జ్ఞాన విధుల్ని వెలికి తీయడం జరిగింది. సనాతన విజ్ఞానం వెలుగు చూసింది. ఇంతకాలం నిస్తులంగా ఉన్న విజ్ఞానం మనిషికి అందింది. 20వ శతాబ్దంలో మనిషికి కావలసిన విజ్ఞానమే వివేకం సీక్రెట్ డాక్ట్రిన్ ద్వారా అందింది. ద సీక్రెట్ డాక్ట్రిన్ పుస్తకంలో బ్లావెట్స్కి అర్థం కాని విషయాలు, ఆమెకు తెలియని విషయాలు అనేకం ఉన్నాయి. అయితే భవిష్యత్తులో సాధకుల, పాఠకుల జ్ఞాన దృష్టికి అవి తెలుస్తాయని ఆమె అన్నారు. వాటిని రాసింది నేను కాదు, పైనున్న మాస్టర్లు నా చేత రాయించారు. నా చేయి పట్టి నడిపించింది, రాయించింది వారే. కృతికర్తలు వారు. నేను లేఖనిని. ఆ విషయాలు రాయగల మేధ నాకు లేదు. ఆ పుస్తకం సృష్టి, విశ్వ రహస్యాలపై సంపూర్ణ రచన కాదు. సత్యాన్ని తెలుసుకోగలిగే వారికి కొంత మార్గం చూపిస్తోంది. అయితే చాలా పుస్తకాలలో దొరకని రహస్యాలు, విషయాలు అందులో ఉన్నాయి. సీక్రెట్ డాక్ట్రిన్ పుస్తకం దివ్య జ్ఞానంలో ఎవరెస్ట్ శిఖరం కాకపోవచ్చు. దివ్య జ్ఞానము కల్పవృక్షం. ఎన్నో పూలు పూస్తుంది, కాయలు కాస్తుంది, అమృత ఫలాలను అందిస్తుంది. 1889లో వెలువడిన ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ నిజంగా శిఖర సదృశం. అది వచన కవిత. అది ఆత్మశోధన. మనిషి తనలోని దివ్య జ్ఞానాన్ని ఆవిష్కరింపచేసుకునే మార్గం చూపిస్తుంది. దివ్య జ్ఞాన బోధనల్లో అది తలమానికం. అది వ్యక్తి గమ్యానికి, సమాజం లక్ష్యానికి సూచిక. ఉత్తినే సీక్రెట్ డాక్ట్రిన్ ఎన్ని సార్లు చదివినా ఏమీ ఒరగదు. వాయిస్ ఆఫ్ సైలెన్స్ సత్యాన్ని ఆవిష్కరిస్తోంది. దీని వెలుగులో సీక్రెట్ డాక్ట్రిన్ అధ్యయనం చేయాలి. అర్థమైందా మేడం? ఇది అర్థమైంది మేడం. వాయిస్ ఆఫ్ సైలెన్స్ అనేది కూడా ఉంటే అడగండి మేడం ఈసారి అయితే. ఇసిస్ అన్వీల్డ్ ద వాయిస్ ఆఫ్ సైలెన్స్. ప్రపంచంలో సిద్ధాంత గ్రంథాలు, నీతి నిధులు చాలా ఉన్నాయి. థియోసఫీ వల్ల ఒరిగేది ఏమిటి? మోక్షం లభిస్తుందా? దేవుడు కనిపిస్తాడా? పునర్జన్మ లేదు మేడం. ఏంటి మేడం? ఇంకెన్ని పేజీలు ఉంది? పేజ్లా మేడం 176. అంటే ఇంకో 10 పేజీలు ఉంది మేడం. పని చేయాలా మేడం? క్లాస్ ఉందా? కాదు మేడం, వేరే వాళ్ళు వస్తున్నారు ఇంటికి, బంధువులు. ఓకే నేను చేస్తానులేండి మేడం. రేపు చదువుతాం. అదే ఇప్పుడు చదివేదన్నా కంప్లీట్ అయిందా? పేజీ అన్నా కంప్లీట్ అయిందా మేడం?
లేదు మేడం, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కొంచెం ఉంది ఇంకా. మరి ఆ కొంచెం చదివేయండి. అందుకని ఇప్పుడు ఫోన్ చేశారు, ఇంకా అందుకని తప్పక లిఫ్ట్ చేశాను. ఓకే ఓకే. ప్రపంచంలో సిద్ధాంత గ్రంథాలు, నీతి నిధులు చాలా ఉన్నాయి. థియోసఫీ వల్ల ఒరిగేది ఏమిటి? మోక్షం లభిస్తుందా? దేవుడు కనిపిస్తాడా? పునర్జన్మ లేకుండా పోతుందా అని జిజ్ఞాసులు ప్రశ్నిస్తారు. వీటికి పరిష్కారం ఆత్మజ్ఞానంలో ఉంది, అంటే యోగ సాధనలో ఉంది. అది మాస్టర్ యోగ సూత్రం. దానివైపు అప్పటికి జనం వెళ్ళలేదు. బ్లావెట్స్కీ లోపల అన్ని సిద్ధం చేసి పెట్టి గేట్లు తెరవకుండా తప్పుకున్నారు. తన పని పూర్తి చేయకుండా వెళ్ళిపోయింది. ఇసాటరిక్ అంటే యోగ సాధనతో ఆత్మాన్వేషణ పుస్తకం గమ్యం చూపిస్తుంది, మార్గం నిర్దేశిస్తుంది, సాధన ముందుకు నడిపిస్తుంది. ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ పుస్తకం గురించి మేడం బ్లావెట్స్కీ అంటారు, అందులో మహావాక్యాలు ఉన్నాయి. అవి నేను సృష్టించినవి, కల్పించినవి కాదు. వాటిని ఒక తెలుగు పుస్తకం నుండి తీసుకొని అనువదించాను. చూడండి మేడం, తెలుగు పుస్తకం అంత అద్భుతంగా ఏదుండిందో. మహాయాన బౌద్ధానికి వాయిస్ హృదయం వంటిది. గౌతమ్ బుద్ధుని త్యాగానికి, ప్రతి ఒక్క బుద్ధుల ఆధ్యాత్మిక త్యాగానికి తేడా ఉంది. ఇది మహాయాన సంగ్రహం, ఇది టిబెటన్ యోగం, నిగూఢ యోగ రహస్యాల నిధి అంటారు టిబెట్ గురు తాషిలామా. అయిపోయింది మేడం ఇక్కడికి. 176 పేజ్. 176. ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. మీ అందరికీ, పరమ గురువులకి అందరికీ మరొకసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.